ఎందుకు అట్లా రాయి తగలడం పైన? కావాలనే సచినోడు వేయించాడు, ఇంకెవరు వేపిస్తారు? అసలు ఏమంటున్నాడు, వాళ్ళే రాళ్ళు వేపించుకొని ఎవరన్నా ప్రాణం కొట్టుకోవాలని ఎవరు కొట్టుకోరు. వాడు ఎదవ ఏదో ఒకటి అవుతా ఉంటాడు. ఎదవది పట్టించుకుంటే ఇంకేముంది? ఇంతకు ముందే అన్నాడు చంద్రబాబు గారు, నేను ఏంటో చూపిస్తా 2 రోజులు. వాడికి టైం అయితే భగవంతుడు అనేవాడు ఉంటాడు. టైం రావాలి. టైం వస్తే జగన్ గారు అంతా యాక్టింగ్ చేస్తున్నారు, అంతా యాక్టింగ్ చేయాల్సిన అవసరం ఏముంది? యాక్టింగ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆ ఎదవేదేదో అవుతా ఉంటాడు. అవన్నీ వాడు నాటకదారుడు కాబట్టి అతను నాటకం అంటున్నాడు. అతనికి ఏం కాదులే, బాగానే ఇద్దులే, మళ్ళీ తిరుగుతాడులే, ఏం కాదు, ఏం లేదు. భగవంతుడు అనేవాడు ఉంటాడు, దేవుడే కాపాడుతాడు. ఆ ఎదవలు ఏదో ఒకటి వాగుతా ఉంటారు. ఆ ఎదవేదో వాగుతా ఉంటాడు. ఆ ఎదవ పని అయిపోయింది కదా, అందుకు ఆ ఎదవేదో వాగుతా ఉంటాడు. అది ఇంకేం లేదా? భయం లేదా మీకు మరి జగన్ గారి మీద జరుగుతుంటే దాళ్ళు? భగవంతుడు అనేవాడు ఉంటాడు కదా, చూస్తుంటాడు, గంపంత కన్ను పెట్టుకొని చూస్తుంటాడు. చంద్రబాబు గారు ఆనిముత్యం పాపం, ఆయన ఏమి తెలీదు, నంగా అంటారు. వాడు పెద్ద దేశ ముదురు, ఇంటిఆర్నే అన్యాయం చేసినోడు. వాడికి ఎదవైతే ఎదవ సంగతి చెబుతారు మీరు. అదేంటండి ఈసారి మాదే గెలుపు వస్తాడులే ముగ్గురు. ఆయన పవన్ కళ్యాణ్ ఒకటి తిరుగుతా రాష్ట్రం అంతా ఏదో వాగుతా ఉంటారులే. విజయవాడలో కూడా ఏమన్నారు తెలుసా, అంటే మొన్న విజయవాడలో పైన అమ్మవారు కిందకి అమ్మవారు, మాదే విజయవాడ అంతా. విజయవాడ రాష్ట్రం మొత్తం ఆయన కొనేశాడు, ఆయన కొన్నాడు. ఆయన సొంత సొమ్ము కదా అది. ఆయన ఒక్కడే, యువతలోళ్ళు మంచోళ్ళు కాదు, పిచ్చోళ్ళు యువతలోళ్ళు. ఏదో వాగుతా ఉంటాడు ఎదవలు. అసలు రాయేసిన వాళ్ళకి మీరేం చెప్తారు చెప్పండి? అట్లా నా కొడుకులు చంపేయాలి, ఇంకొకరి మీద చేయకుండా ఉంటారు. అట్ట వల్ల చంపేయాలి, ఇంకొకరు జరగకుండా ఉంటది. ఇంకొకరికి జరగకుండా ఉండాలి. ఒకటి కానీ గురి అయితే రెండో వాడు చేయకుండా ఉంటాడు. ఆ పని డబ్బుల కోసం చేసి ఎదవలు ఉంటారు. వాడేదో కాసిన డబ్బులు తీసుకుని ఆ పని చేసి ఉంటాడు, డబ్బుల కోసం చేపిచ్చే ఉంటాడు వాడు ఎదవ. మరి ఇప్పుడు ఎవరు మాటలు నమ్మాలి? వాళ్ళేమో జగన్ గారు కావాలని చేయించుకోండి, కావాలని ఎవరి ప్రాణం ఎవరు తీసుకోరు. ముందు కోడికత్తి డ్రామా, ఇప్పుడు రాయి డ్రామా అని అంటున్నాడు. ఎవరి ప్రాణాలు ఎవరు తీసుకోరు. వాడు ఏదో వాగుతా ఉంటాడు, వయసు అయిపోయిన ఆయన కదా, ఏదో వాగుతా ఉంటాడు అంతే, ఇంకేం. ఆయన వయసు అయిపోయిన ఆయన నీకు 4000 పథకం పింఛన్ ఇస్తా అంటున్నాడు. బస్సు పింఛన్ 2000 పడిపోద్ది. అతను వచ్చాడు 2000 ఇవ్వడం కూడా కష్టమే, గ్యారంటీకి పడిపోద్ది. అది తెలుసుకుంటే జనం బతుకుతారు. ముసలోళ్ళు వాలంటీర్లు కూడా 10,000 చేస్తా అంటున్నాడుగా. ఎన్నొట్టి మాటల్లో ఏదో చెబుతాడులే ఓట్ల కోసం. ఇతనన్నా చెప్పిన కొన్ని చేస్తున్నాడు, చేయకుండా ఏం లేడు. ఆడు చెప్పిన ఏం జరగవు సావలే, ఎన్నొట్టి మాటలే గాని. బాగుండాలి, అబ్బాయి బాగా అవుతాడు, ఏం కాదు. భగవంతుడు అనేవాడు ఉంటాడు, ఏం కాదు. నమస్తే అంటే నిన్న జగన్ గారి మీద దాడి జరిగింది తెలుసా మీకు? రాయితో కొట్టారు. తెలిసిందయ్యా, తెలిసింది. ఏం చేస్తాం, వాళ్ళకి చేతులు ఇరిగిపోను. మరి వాళ్ళకి ఎందుకు అట్ట చేశారు, ఆయన మీద ఎందుకు అట్ట కుట్ర తెలిచారో తెలియదు. మరి ఏంది ఇంకా చెప్పాలి? జగన్ గారు కావాలనే చేపించుకున్నారు అని చంద్రబాబు గారు, లోకేష్ గారు వాడు మాటలకే వచ్చాడు. ఎన్ని బుట్టెత్తా ఉంటాడు, లోకేష్ బుట్టెత్తాడు, చంద్రబాబు బుట్టెత్తాడు. అసలు ఏమనుకుంటున్నారు, ఈ దాడి వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు, ఎందుకని జరిగింది అనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? అవన్నీ మనకి ఇంకా తెలియలేదయ్యా. నేను కొట్టు చూసుకోవటం వెళ్ళే గానీ అవన్నీ తెలియదు. అంటే జగన్ గారు ఇలాంటి దాడి జరిగితే ఈసారి ఆగిపోతారు, ఇంకా అస్సలు ఆగటానికి పరిస్థితి లేదు. మళ్ళీ ఆయనే వచ్చేది లేదంటమ్మా. ఆగిపోవటం కుదరదు. ఆయనే మళ్ళీ వచ్చేది, ఆయనే దెబ్బేసి వస్తాడు. రాపాటం ఏంది? ఇప్పుడు మొన్న చెప్పులు వేసారు, ఇప్పుడు రాయేసారు, మళ్ళీ రేపు పొద్దున ఇంకేమన్నా జరిగితే పరిస్థితి ఏంటి మరి జగన్ గారికి? పరిస్థితి ఏముంది, ఇప్పుడే ఉంటది వాడికి. రాయేసిన వాడికి ఇప్పుడే ఉంటది, ఉండకుండా ఏమి ఉండదు. జగన్ దిగటం అంటే మరి కావాలని చేపించుకొని ఇట్లనే ఎలక్షన్ ఓట్ల కోసం చేస్తున్నారు అని కూడా అంటున్నారు కదా. అంటారు దుర్మార్గులు, ఎందుకు అనరావు అంటారు, దుర్మార్గులు అంటారు. సరే, రాయేసిన వ్యక్తులకు మీరేం చెప్తారమ్మా? ఒకవేళ ఏం చెబుతాం నా కొడుకులకు తెలియాల, బుద్ధి లేని వాళ్ళకి. మనం ఏం చెప్తాం చెప్పాయా? ఇంతకంటే మంచి చేస్తా అంటున్నాడు మరి చంద్రబాబు గారు. చంద్రబాబా అవన్నీ వట్టి మాటలే. ఏం చేశాడు? ఏ అన్నా చేసి ఆయన ఏమన్నా నిరూపించాడా? ఈయన అన్ని నిరూపించుకున్నాడు, ఒప్పుకున్న మొత్తం నిరూపించాడు. మొత్తం ఏది లేకుండా, ఏ కొరత లేకుండా ఇప్పుడు వరకు అన్నీ చేసాడు. మాకేంది అందరికీ చేశాడు.
ఆయన చేసినట్టు ఎవరన్నా చేశారు ఇంతవరకు? ఈనాటికి ఏ ఊరు కూడా చేశారు ఎవరు. సరే, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాగానే చూశారు, పర్వాలేదు. మరి రాయి తగిలింది కావాలని జగనే చేపించుకున్నాడు. లేదు అది ఎవరు జరిగిందో చూడాల. మేము జగన్ అన్న చేసింది, మేము వచ్చాము, అది మనతో చూడటానికే వచ్చాము. మేము మీటింగ్కి వెళ్ళావా? ఇక్కడికి వచ్చాము, ఇక్కడికి వచ్చి జనం ఒత్తిడిలో చూసాము, ఇంటికి వెళ్ళాము. మేము అసలు మీరేమనుకుంటున్నారా రాయి తగలడం? తగ్గితే బాగుంది అనుకో, తగలకుండా ఉంటేనే బాగుండేది. తగిలిందిగా, మనం ఏం చేద్దాము దానికి? అంటే మీరు ఎవరైనా చేపించాలనుకుంటున్నారా? ఏమో తెలియదు అవన్నీ మనకి, మనం అవన్నీ పట్టించుకోమయ్యా. అంటే జగన్ గారు ఇక తగిలింది ఆగిపోతారు మీటింగ్లకి? ఏం ఆగిపోడు, తిరుగుతానే ఉంటాడు. లేదా అంటే అయిపోయింది జగన్ గారి మీద? లేదు, మళ్ళీ జగన్ అన్నే రావాలని కోరుకుంటున్నాం మేము. రాడన్నారు. ఎవరన్నారు? ఎవడో ఉంటాడు, ముగ్గురు వస్తే జగన్ అన్న మించింది ఏమి లేదు. దానికి నీకెందుకు అభిమానం జగన్? మాకు అభిమానం, మా పిల్లలకి అందరికి మేలు చేస్తున్నాడు కాబట్టి, ముసలి వాళ్ళకి, చదువుకునే పిల్లలకి, వాళ్ళందరికి మేలు చేస్తున్నాడు. మేలు చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఆయన మీద ఎందుకు రాయి దాడి? ఎవడో సోల్లేక ఆ పని చేశాడయ్యా. అది కళ్ళు మంటలు ఆ జగన్ అన్నకు వచ్చిన జనం అందరూ సోల్లేక ఆ పని చేసి ఉంటాడు. అది నీకైతే జగన్ గారు బాగానే ఉన్నాయి. మరి ఎలా అనిపిస్తుంది దెబ్బ తగలడం? అంటే నీకు చేపించుకున్నట్టు అనిపిస్తుందా లేదంటే? లేదయ్యా, నిజంగా ఆయన కావాలని ఎందుకు చేయించుకుంటాడు? తగిలిదాక ఎవరిమైనా బాధపడతాం. తెలుసా లోకేష్ గారు చంద్రబాబు గారు కొడుకు? తెలుసు. ఆయన అంటున్నాడు, యాక్టింగ్ బాగా చేస్తున్నావు నువ్వు, కావాలని రాయితో కొట్టి 10 మంది మేలు చేసేవాడు ఆ పని చేయడు కయ్యా. ఆ పని చేస్తాడా? ఎందుకు చేస్తాడు? జగన్ అన్నే బాగుండాలని చూస్తున్నాం, వాడు కళ్ళు మాటలు పుట్టి చూడలేక ఆ పని చేశాడు. అది అమ్మా, నిన్న జగన్ గారి మీద రాయి వేసారంట, అది వేసారు, అది ఎట్లా అనిపిస్తుంది అసలు మీకు? మాకు బాధగానే ఉందండి. అందరికి మేలు చేసాడు, ఆయన చేసిన మేలు మర్చిపోలేకపోతున్నాం, బాధపడుతున్నాం ఆ సంగతి తెలిసి. ఆయనే కావాలని చేయించుకున్నారు అని అంటాడు చంద్రబాబు గారు. అంటున్నాడు, ఎందుకు చేయించుకుంటారు ఆయనే కావాలని? ఆయన అన్నంత మాత్రాన ఎట్లా ఇది? అసలు ఎవరు చేయించారంటారు మరి మీ అభిప్రాయం? ఎవరు చేపించారో మరి మాకు తెలియదుగా. మరి ఎవరన్నా కానీ చేపిస్తేనే కదా. జగన్ గారి మీద రాయాల్సి ఎవరికి అవసరం ఉండదంటే మరి చంద్రబాబు నాయుడు గారే ఉంది ఇప్పుడు వెనక. మరి వాళ్ళిద్దరికి పడతలేదు కాబట్టి దానివల్లే జరిగి ఉంటుంది. ఇంకా వేరే వాళ్ళకి ఏం అవసరం? చంద్రబాబు గారు కొడుకు లోకేష్ గారు ఉన్నారు కదా, ఆయన ఏమంటున్నారు, ఇదంతా యాక్టింగ్ వాళ్ళని రాయి వాళ్ళే చేయించుకున్నారు అని అంటున్నారు. మీరు చూసారా ఆ దెబ్బ కానీ అదంతా? పొద్దున వార్తల్లో చూసి. మరి అది చేయించుకునే విధంగా ఉందా? హాస్పిటల్లో కూడా ఉన్నాడుగా. చెప్పండి, ఎట్ట చేయించుకుంటారు? ఏముంది దానిలో చేయించుకుంటానికి? ఆయన మామూలుగా పాదయాత్ర తిరుగుతున్నాడు, వాళ్ళు తిరిగారు. మరి వాళ్ళు తిరిగినప్పుడు ఏం కావాలి? ఇప్పుడు మరి ఈయన తిరుగుతుంటే ఇప్పుడు ఎట్లా అయింది? ముందే చంద్రబాబు గారు ఏమో మేమేంటో చూపిస్తామని చెప్పాడు అన్నాడు. మరి ఇట్లా చేసినంత మాత్రం నీకు ఎట్లా ఉండబోతుంది? జగన్ గారు ఆపేస్తారా ప్రజల్లోకి రావడం? ఎందుకు ఆపేస్తారు? వేస్తామే, ఓటు వేయకుండా ఉండడం, వేయటమే అంతేనా? అంతే జరిగేది, అంతే. ఆయనకి మాత్రం మేము వేయం. ఎవరికి? లోకేష్ వేయం.